డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నాగార్జున సాగర్లో పర్యటించడం జరిగింది. జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించి అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. మనతో బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడేందుకు డిప్యూటీ సీఎం ఉన్నారు. సార్, మొదటిసారిగా నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించి అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏం చెప్తారు? సమీక్షా సమావేశం ద్వారా విద్యుత్ శక్తిలో పనిచేస్తున్నటువంటి అధికారులందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇవ్వటం ఒకటి. రెండు, ఆల్రెడీ అందుబాటులో ఉన్నటువంటి ఈ హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా ఫంక్షనింగ్లో ఉంచుకుంటూ డిమాండ్కి తగినట్టుగా మనం ప్రొడక్షన్ పెంచుకొని ముందుకు పోవటం అనేది ప్రధాన అంశంగా జరిగినటువంటి సమీక్ష. ఈ సమీక్షలో సరే డెఫినెట్గా మనం అందరం ఆనాడు 78 ఆ ప్రాంతంలో పెట్టినటువంటి ఈ జల విద్యుత్ కేంద్రాన్ని మహానుభావులు దూరదృష్టితో పెద్ద విజనరీ లీడర్స్ ఆ రోజులో పెట్టారు. ఆ పెట్టడం ఒకటే కాదు, ఇది జనరేషన్ ఒకటే కాకుండా రివర్స్ పంపింగ్తో కూడా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే విధానాన్ని, అంటే ఇప్పుడు ఈరోజు అందరూ మాట్లాడుతూ ఉన్నారు పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ అని, అటువంటిది 70sలోనే మన వాళ్ళు ఇక్కడ దాన్ని అమలు చేస్తూ అప్పటి నుంచి పవర్ జనరేట్ చేస్తూ వస్తూ ఉన్నారు. 8 యూనిట్లు ఉంటే 7 యూనిట్లు కూడా అటు బోత్ ద సైడ్స్ జనరేట్ చేయటం, మళ్ళీ రివర్సబుల్ పంపింగ్తో కూడా జనరేట్ చేసే కార్యక్రమాన్ని సాగర్లో పెట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ హైడల్ పవర్ ప్రాజెక్ట్. సో ఈ హైడల్ పవర్ ప్రాజెక్టు ద్వారా స్ఫూర్తి పొందుతూ ఇంకా అనేక ఇటువంటి ప్రాంతాలు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో ఇటువంటి రివర్స్ పంపింగ్ ద్వారా పవర్ని జనరేట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నింటినీ కూడా స్టడీ చేసి ఒక సమగ్రమైన రిపోర్ట్ కూడా ఇవ్వని చెప్పి అధికారులు ఆదేశించారు. విద్యుత్ అంశం ఓకే, ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ విద్యుత్పై చాలా వరకు మీరు చేయరాదన్నారు. విద్యుత్లో మీరు సక్సెస్ అయ్యారు. కానీ నదీ జలాల విషయాన్ని చూస్తున్నాం. మీరు నాగార్జున సాగర్కి వచ్చారు కాబట్టి ఈ టాపిక్ మనం చూస్తే మొత్తం మీద తెలంగాణకు దక్కాల్సినటువంటి వాటాను ఏపీకి దారాదత్తం చేస్తున్నారు. గురుదక్షిణగా సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఉన్నటువంటి చంద్రబాబు అనుబంధంతో గురుదక్షిణగా అక్కడ అప్పజెప్పుతుంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులైనటువంటి మల్లు బట్టి విక్రమార్క కానీ నీటిపారుదల శాఖల ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నటువంటి ఇక్కడ అనవసరమైనటువంటి నిందారోపణలు చేయటం తప్ప దీంట్లో ఎక్కడ వాస్తవాలు లేవు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పిదాలని సరిచేస్తూ ఇటు కృష్ణానదిలో కానీ అటు గోదావరి నదిలో కానీ నీటి వాటాన్ని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటట్టుగా వాళ్ళు ఒక ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నారు. మీరు చేయకుండా వదిలేసి నష్టపరిచినటువంటి విధానాన్ని వాళ్ళు సరిచేసి ఒక ప్రయత్నం చేసి తీసుకొని రావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ లోపాలన్నీ ఎక్కడ బయటపడతాయని చెప్పి ఆందోళనతో ఇప్పుడు మీరు ఇటువంటి ఒక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రెండింటిపైన నదులపైన పర్యవేక్షణ చేసేటువంటి కేంద్ర జలశక్తి మంత్రి, 2 ట్రిబ్యునల్స్ సంబంధించి వాళ్లే మీటింగ్ పెట్టాలి. ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావాల్సింది. అందులో భాగంగా హాజరై రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి, రావాల్సిన లబ్ధి గురించి చాలా స్పష్టంగా గట్టిగా చెప్పి మన వాదన వినిపించినటువంటి ముఖ్యమంత్రిని, అట్లాగే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇద్దరిని కూడా మనం అభినందించాల్సింది పోయి మీరు ఇంకా వాళ్ళని తప్పుపట్టే కార్యక్రమంలో ఉన్నారు. మీరు నిజంగా ఆ తప్పిదాలు చేసి ఉండకపోతే 10 సంవత్సరాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి కృష్ణా జలాల్లో వాటాని కానీ, లేకపోతే గోదావరి నది పైన మొదలుపెట్టిన ప్రాజెక్టుల ద్వారా రావాల్సినటువంటి వాటాని కానీ సంపూర్ణంగా మీరు స్పష్టంగా ఆ రోజే కేంద్ర ప్రభుత్వం చెప్పేటట్టుగా మీరు ఒక డిమాండ్ చేసి ఒప్పించి చేపించున్నట్లయితే అసలు ఈ పరిస్థితి ఉత్పన్నమైంది కాదు. ఎందుకంటే ఆ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఇక్కడున్న నదుల ద్వారా నీళ్లని మన భూములు మళ్ళించుకుంటారు. రాగానే మొదటి డిమాండ్ ఏం చేయాలి? మీరు ఈ రాష్ట్రం 2014లో విభజింపబడింది. 14లో సరే మీరు ఏదో మాయమాటలు చెప్పి అధికారంలో వచ్చారు. రాగానే ఏం చేయాలా? ఫస్ట్ చేయాల్సింది నదీ జలాలకు సంబంధించిన వాటా పైన కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ముందు దీన్ని తేల్చండి, తర్వాత ఇంకేదైనా కూర్చోవాలి. తేల్చారు. అది 10 ఏళ్ళు వాళ్ళతో అంటగాగారు. మీ అవసరాల కోసం మీ మొత్తం అన్ని రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. మళ్ళీ ఇవాళ తగుదినమ్మా అని మాట్లాడుతున్నారు. ఎట్లా? ఇది తప్పు కదా. మాట్లాడటమే కాకుండా ఇంకా దిగజారిపోయి ఏదో గురువుకి గురుదక్షిణ అని మాట్లాడుతున్నారు. ఎవరు గురువు? ఎవరి గురువు? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం,
రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ. సరే, మీరు ఒకప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నాడంటే అసలు మీరే ఆడున్నారు? కేటీఆర్ నువ్వే పార్టీలో ఉన్నావు, కేసీఆర్ గారు అసలు ఏ పార్టీలో ఉన్నారు? వారు టీడీపీయే కదా. మరి మీరు కూడా గురుదక్షిణగా అప్పుడు మొత్తం రాసిచ్చేశారు. అది కానీ ఇప్పుడు వారి బాధ అంతా కూడా ఇక్కడ తెలంగాణ అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడి రాష్ట్ర ప్రయోజనాలని మీరు తూట్లు పొడిచేటట్టుగా చేయబాకండి. నిజంగా మీకు ఏమాత్రం రాష్ట్ర ప్రయోజనం మీద ప్రేమ అభిమానం ఉన్నా ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఇద్దరు చేస్తున్న ప్రయత్నానికి, మేము చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీరు కూడా కలిసి వచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇది పోరాటం సరైంది అని చెప్పి మీరు కూడా ఒక మద్దతుగా ముందుకు వచ్చి సపోర్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప దీంట్లో మీరు గెలికి దీన్ని నష్టపరిచే విధంగా మీరు చేసి గతంలో 10 సంవత్సరాలు చేసిన నష్టాన్ని మళ్ళీ తిరిగి ఆ నష్టం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీరు రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేయట్లేదు. కానీ వారి డిమాండ్ అంటే కానీ తెలంగాణ ప్రజలు కానీ ప్రధానంగా చెప్పేది ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్డీఏలో సెంట్రల్లో ఏదైనా కానీ చంద్రబాబు చెప్తే అమలు అవుతుంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ అక్కడ ఎన్డీఏలో కీలకంగా ఉన్నాయి. కానీ ఈ ఉద్దేశంతో తెలంగాణకు అన్యాయం జరగబోతుందని వారు లేవనెత్తే అంశం. ఎన్డీఏలో ఎవరున్నారు, రాష్ట్రంలో ఎవరున్నారు అనేది ప్రజలందరూ తెలిసిందే కదా. కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వమే, అది ఏ పార్టీది అనేది తర్వాత సంగతి. ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అట్లాగే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వమే. 2 రాష్ట్రాల మధ్యన కేంద్ర ప్రభుత్వంతో జరిగిన మీటింగ్గానే మీరు చూడాలి తప్ప ఆ మీటింగ్లో ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఆ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మనకు పరమావధిగా ఉంటాయి. దాంట్లో భాగంగానే మనకు రావాల్సిన వాటా గురించి ముందు చాలా స్పష్టంగా చెప్పి దానికోసం కొట్లాడుతూ ఉన్నారు. ఈరోజు క్యాచ్మెంట్ ఏరియా పరివాహ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణకి ఎంత వాటా రావాలని చెప్పి స్పష్టంగా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు మొన్న. అట్లాగే గోదావరిలో కూడా ఎట్లా రావాలనేది ప్రజెంటేషన్ ఇచ్చారు. వీటన్నింటిని మీరు ఏమైనా ప్రయత్నం చేశారు? ఆ రోజు చేయలేదు కదా. ఈ రకంగా ఆ రోజు చేస్తుంటే అసలు ఇబ్బంది ఉండేది కదా, అప్పుడే వచ్చేవి కదా. కానీ 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేశారు, బీఆర్ఎస్ ఏం చేశారని మీరు పదే ఆరోపిస్తున్నారు. కానీ ఆ ఆరోపణలన్నిటి కూడా సమాధానం చెప్తాం, చర్చ పెడతామంటే కూడా మీరు చర్చకు ఎందుకు రావట్లేదు, భయపడుతున్నారని కూడా ప్రధానంగా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ డిమాండ్ చేశారు. చర్చ ఎక్కడ జరగాలండి? చర్చ రోడ్డు మీదనో సందుల్లోనో లేకపోతే ఇంకో దగ్గరనో కాదు కదా. చర్చ జరగాల్సింది చట్టసభల్లో జరగాలి. రండి, అనేక సార్లు చట్టసభల్లో దీనిపైన చర్చిద్దామని ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి గారిని లేకపోతే మిగతా మంత్రులు అందరూ కూడా ఆహ్వానించారు. రాలేదు. నిజంగా రావాల్సి ఉంది కదా. నిజంగా మీకు ఏమాత్రం ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉన్నా రండి, వచ్చి మాట్లాడండి. ఎవరుద్దన్నారు? మేము ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు నేను కనీసం 100 సార్లు మాట్లాడి ఉంటా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు చేసిన తప్పిదాలని. సిఎల్పి లీడర్గా, యాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ 2014 నుంచి 18 మధ్యలో సభ్యుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, డిప్యూటీ లీడర్గా అప్పుడు మాట్లాడా. ఆ తర్వాత 18 నుంచి 23 వరకు కూడా అనేక సార్లు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన, ఇటు కృష్ణానది పైన కానీ అటు గోదావరి నది పైన కానీ మాట్లాడాను. ఆన్ రికార్డు ఉన్నాయి. రండి, మీరు కూడా వచ్చి మాట్లాడండి. ఎందుకు మాట్లాడట్లేదు? మీరు మాకు మైక్ ఇచ్చినా ఇవ్వపోయినా, మమ్మల్ని అవమానపరిచినా, మమ్మల్ని కూర్చోబెట్టినా, అడ్డుగోలు మాట్లాడినా కానీ వాటన్నింటినీ దిగమింగుకొని అవమానాలు భరిస్తూ కూడా వచ్చి మాట్లాడాను కదా. మేము ఇవాళ అట్లా చేయట్లేదు కదా, మేము చేయం కదా అట్లా మీలాగా. రండి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్కి ఇప్పటికే మీరు ఆర్డినెన్స్ పంపడం జరిగింది. కానీ బీఆర్ఎస్ నేతలు కానీ బీజేపీ నేతలు కానీ ఇది పదే మళ్ళీ బీసీలను మరోసారి మోసం చేయడానికి, ఎందుకంటే ఇది కోర్టుల్లో ఇది కాదు, మళ్ళీ మోసం చేయడానికి ఈ విధంగా కాంగ్రెస్ మళ్ళీ 42% రిజర్వేషన్లను కూడా తెర మీదకి తీసుకొచ్చింది. అనవసరంగా మీరు చేయరు, చేసే కాంగ్రెస్ పార్టీని అడ్డగోలుగా మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ చేసుకొచ్చిందంటే ఒట్టిగా ఆషామాషి తీసుకొని రాలే. సోషియో ఎకనామిక్ పొలిటికల్ క్యాస్ట్ సర్వేని చేసి ఆ సర్వే ద్వారా వచ్చినటువంటి లెక్కలు గణాంకాలతో సభలో పెట్టి దానికి ఒక ఎంపిరికల్ డాటాని సపోర్ట్ సిస్టమ్గా తీసుకొని ఇచ్చి ఈరోజు మేము సభలో పెట్టాం, బిల్లు తీసుకొచ్చాం, గవర్నర్ గారికి పంపించాం, గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి పంపించారు. ఈ లోపల ఎన్నికల డ్యూ డేట్ వచ్చింది. మరి ఎన్నికల డ్యూ డేట్ వచ్చినప్పుడు సరే, అది మేము పంపించిన ప్రాసెస్ అంతా అయిపోయేంతవరకు ఎన్నికలు జరపకుండా ఆపలేము కదా. ఎన్నికలు జరపాలి అంటే మేము వెంటనే ఒక ఆర్డినెన్స్ ఇచ్చి, ఆర్డినెన్స్ రూపేణ 42% రిజర్వేషన్ ఇచ్చి ఆ రిజర్వేషన్ ద్వారా ఎన్నికలు జరపడం కోసం ముందు పోతున్నాం. అంటే మేము ఇచ్చిన ఆర్డినెన్స్ ఒట్టిగా ఆషామాషిగా గతంలో గాలికి ఇచ్చినట్టు ఇవ్వలేదు కదా.
లెక్కలతో సపోర్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆర్డినెన్స్ ఇచ్చాం. కోర్టులో కూడా ఇంతమంది సుప్రీంకోర్టులో ఏమన్నారండి? సుప్రీంకోర్టులో కూడా ఏమన్నారంటే దీనికి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన మీరు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ గురించి మాట్లాడేటప్పుడు మీరు సైంటిఫిక్గా సర్వే చేసిన ఎంపిరికల్ డేటాని తీసుకొని వచ్చి ముందు పెడితే మా ఎటువంటి ఇబ్బంది లేదు. అటువంటిది లేదు కాబట్టి గాలికి మీరు అడుగుతున్నారు కాబట్టి మేము ఏం చేయలేమని కొట్టేశారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి దేశంలోనే మొదటిసారి సైంటిఫిక్గా ఒక సర్వే చేసి లెక్కలతో సహా ఈరోజు బయటపెట్టాం. దిస్ హెస్ బికమ్ ఏ రోల్ మోడల్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ టుడే. ఇవాళ తెలంగాణ మోడల్ అని ఎందుకంటున్నారు సర్వే? ఈ దేశానికి ఒక దిశ నిర్దేశం బలహీన వర్గాల సంబంధించి రిజర్వేషన్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక దిశ నిర్దేశం చేసింది. సో దీన్ని మీరు కూడా నిజంగా బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని మీరు కోరుకుంటుంటే ఎస్, మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సర్వే శాసనసభలో పెట్టాం, కరెక్ట్ చేశారు. ఇవాళ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్నికలు పోతా అంటున్నారు. ఎస్, అలానే జరగాలి. 42% రిజర్వేషన్ ఉండాల్సిందే. ఆర్డినెన్స్ తీసుకొచ్చింది రైటే, దాని ప్రకారం ఎన్నికలు పోవాల్సిందే అని మీరు కూడా ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చి ఆర్డినెన్స్ సపోర్ట్ చేస్తూ ఎన్నికలు పోవటం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఎంతసేపటికి మీరు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఆర్డినెన్స్ తెచ్చారు, మళ్ళీ అది కోర్టులో వీగిపోద్ది, లేకపోతే మీరు మోసం చేస్తున్నారు. దేనికి ఇవన్నీ కథలు? మీరు చేసిన వాళ్ళని ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు, తప్పుదో పట్టిస్తూ ఉన్నారు బీసీలు. కరెక్ట్ కాదు. ఈ సమాజాన్నే తప్పుదో పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, ఆర్థిక మంత్రిగా ఉన్నారు, మొత్తం కూడా చూస్తున్నారు. ఈ 19 నెలల కాల పాలన కూడా మొత్తం ఒక్కొక్కటి నెట్టుకుంటూ ముందుకు వస్తున్నారు. మొత్తం ఇచ్చినటువంటి ఒక్క హామీలు నెరవేరుస్తామని మీరు అంటున్నారు, కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, మేము ఆ ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్తామని కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏమండి, మేము వాళ్ళలాగా హామీలు ఇచ్చి అసలు ఆ హామీల గురించే ఊసెత్తకుండా ప్రజల్ని అడ్డగోలుగా మాట్లాడుతూ తిడుతూ అడిగినోడిని మాటలంటూ కేసులు పెడుతూ ప్రక్రియ మేము చేయట్లేదు. రాగానే ఏం చేసాం? వాళ్ళు ఏం చేశారు? 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నారు, 10 ఏళ్ళు ఇవ్వలేదు కదా. ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నారు, 10 ఏళ్ళు ఏమి ఇవ్వలేదు కదా. అంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేస్తాం, ఇల్లు లేని వాళ్ళు అందరికన్నా ఇవ్వలేదు కదా. కానీ మేము అట్లా చేయట్లేదు కదా. మేము చెప్పినట్టుగానే మహిళలందరికీ ఉచిత ఫ్రీ బస్ రైడ్ ఇస్తున్నాం. చెప్పినట్టుగానే ఈరోజు 200 యూనిట్లు ఫ్రీ ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నాం. చెప్పినట్టుగానే 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డుని పెంచి ప్రతి కుటుంబానికి అమలు చేస్తున్నాం. చెప్పినట్టుగానే ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేసి ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇస్తూ ఉన్నాం. చెప్పినట్టుగానే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం. చెప్పినట్టుగానే రైతు భరోసా ఇవాళ 9 రోజులు 9,000 కోట్లు వేసాం. చెప్పినట్టుగానే మేము 2 లక్షల లోపల ఉన్న రుణాన్ని 21,000 కోట్లతో మొదటి సంవత్సరం వేసాము. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీరు ఇన్ని అప్పులు చేసి రాష్ట్రం పైన ఇంత భారం వేసిపోతే కూడా ఆ భారాన్ని మోస్తూనే మీరు తెచ్చిన అప్పులకు సంబంధించి ఆ రీపేమెంట్ 10 సంవత్సరాల తర్వాత కట్టేటట్టుగా మీరు వెసులుబాటు పెట్టుకుంటే మేము వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అయింది. ఆ 10 ఏళ్ళకి మా దగ్గర నుంచి మొదలైంది. ఆ రీపేమెంట్ ప్లస్ మీరు ఆ తెచ్చిన అప్పులకి వడ్డీ అవి కడుతూనే, జీతాలు మొదటి నెలలో ఇస్తూనే, మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు మీరు మీ టైంలో ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేస్తూనే, షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి లాంటి దాన్ని మేము ఎత్తేయలేదు కదా, వాటిని కంటిన్యూ చేస్తేనే అదనంగా మేము ఇవన్నీ తీసుకొచ్చాము. వాళ్ళు ఉదాహరణకి 93 లక్షల కుటుంబాలకి ఈరోజు తెల్ల రైస్, వైట్ రైస్, సన్న బియ్యం 93 లక్షల కుటుంబాలకి ఇస్తూ ఉన్నాం కదండి. ఇవాళ 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి 51 లక్షల కుటుంబాలకి వాళ్ళు లబ్ధి పొందుతున్నాయి కదా. ఇవాళ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు కదా. చెప్పకుండానే ఇంకా కొన్ని చేసాం. ఉదాహరణకి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఏమన్నా మీరు ఎప్పుడైనా ఒక్కరోజైనా విద్యార్థులపై దృష్టి పెట్టారా? బలహీన వర్గాలకు సంబంధించి కానీ లేదా తెలంగాణ బిడ్డలకు సంబంధించి కానీ రాగానే 40% వాళ్ళు డైట్ ఛార్జెస్ పెంచాం, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. మళ్ళీ ఒక్కొక్క క్యాంపస్ 25 ఎకరాలు తగ్గకుండా ఒక 104 స్కూల్స్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ చేసి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ చేసాం. ఓ పక్కన ఫ్యూచర్ సిటీని క్రియేట్ చేస్తాను, ఇంకో పక్కన హైదరాబాద్ నగరానికి మణిహారంగా ఉండేటువంటి మూసీ రిజర్వేషన్ కార్యక్రమం తీసుకొని
థేమ్స్ నదిలాగా, లండన్లో ఉన్న థేమ్స్ నదిలాగా మూసిని బాగు చేయాలని ముందుకు పోతా ఉన్నాం. ఇట్లా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్ అనే కార్యక్రమాన్ని చేపట్టాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పాము. ఈ సంవత్సరమే 21,632 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు సంబంధించి ఇచ్చాం. 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి ఇవన్నీ మేము చెప్పకుండా చేసే కార్యక్రమాలు. ఇన్ని చేస్తూ ఉంటే, ఇన్ని ఇబ్బందులు ఉంటే కూడా వాటిని అధిగమిస్తూ జాగ్రత్తగా రూపాయి పోగేసి అధ్యాయం వేసిన దాన్ని జాగ్రత్తగా చేస్తూ రాష్ట్ర ప్రజలకి అందిస్తూ, ఇంకో పక్కన కరెంటు డిమాండ్ పెరిగితే ఆ డిమాండ్ని కూడా సరఫరా చేస్తూ, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా, ట్రాన్స్మిషన్ కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ ఈ పాలన ముందుకు సాగుతూ ఉంటే, వీటన్నిటిని చూసి మీరు తట్టుకోలేక ఈరోజు ఈ రాష్ట్రం మీద ఈ రకమైనటువంటి అపవాదులు వేస్తూ, అభాండాలు వేస్తూ, అడ్డగోలుగా మీడియా మీ చేతుల్లో ఉందని, సోషల్ మీడియాలో మీకు పెద్ద వ్యవస్థ ఉందని చెప్పి ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు. ప్రజలు లబ్ధిదారులందరికీ మీరు ఎన్ని మాట్లాడినా లబ్ధిదారులు అందరూ తెలుసుగా. ఇవాళ ఒక ఇల్లు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఒక ఇల్లు లేకపోతే ఒక కుటుంబాన్ని తీసుకుంటే, ఉదాహరణకి ఆ కుటుంబానికి ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తున్నాం. ఆ కుటుంబంలో వృద్ధులు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం, వితంతువులు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం. ఆ కుటుంబం పని చేసుకుంటా అంటే కావాల్సిన 100 రోజులు పని కల్పిస్తున్నాం. ఆ కుటుంబంలో రైతులు రుణాలు ఉన్నాయి, మేము అప్పు చేసామంటే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసాం. వ్యవసాయం చేసుకుంటూ పెట్టుబడి కావాలంటే 6,000 రూపాయలు ఎకరానికి సీజన్కి, అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాం. ఆ కుటుంబానికి అసలు భూమే లేదంటే ఓ 12,000 రూపాయలు సంవత్సరానికి ఆ కుటుంబానికి కానీ ఇన్ని చేస్తుండ్రు. ఆత్మీయ భరోసా పేరు మీద ఇస్తున్నాం. ఆ కుటుంబంలో వైద్యం చేయించుకోవడానికి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాం. ఆ కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు పేరు మీద మేము సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. ఇచ్చిన సన్న బియ్యాన్ని వండుకోవడానికి కావాల్సిన విధంగా మేము గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఆ కుటుంబంలో పిల్లలు ఉంటే చదువుకోవటానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం. పెద్దవాళ్ళు చదువుకుంటా అంటే ఫీజు రియంబర్స్మెంట్తో చదివిస్తున్నాం. పిల్లలు పెద్దవాళ్ళు చదువుకొని బయటకు వస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి ఉద్యోగ రిక్రూట్మెంట్ చేస్తున్నాం. ఆ రిక్రూట్మెంట్లో కూడా ఉద్యోగాలు దొరకకుండా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళకి రాజీవ్ వికాసం పేరు మీద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కూడా తీసుకొచ్చాం. అంటే ఒక కుటుంబంలో వృద్ధుల దగ్గర నుంచి మొదలుపెట్టి చిన్నపిల్లలు చంటి బిడ్డ పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ పైకి వచ్చేంతవరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కీమ్ తయారు చేసి వాళ్ళ బాగు కోసం, ఆ కుటుంబం అభివృద్ధి కోసం చేసుకుంటూ పోదు. ఆ కుటుంబంలో చివరికి మహిళలు ఉంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కింద వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఆ మహిళలు తిరగటానికి ఉచితంగా ఫ్రీ బస్ రైడ్ కూడా ఇచ్చాం. ఇంకా ఏం చేయట్లేదని మీరు మాట్లాడుతుంది. ఇన్ని చేస్తున్న మీరు ప్రతిపక్ష విమర్శల్ని ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారు? సరే, ప్రతిపక్ష విమర్శలు తిప్పికొట్టడం అంటే కేవలం విమర్శలు, రాజకీయపరమైనటువంటి ఉపన్యాసాలు, స్టేట్మెంట్ల మీద బతకటం ఒక రాజకీయ పార్టీ విధానం. మా విధానము ఈ ప్రజలకి ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళకి కావాల్సిన వ్యవస్థలన్నీ తయారు చేసి వాటిని మనం రూపకల్పన చేసి అమలు చేసుకుంటూ ముందుకు పోవటం రెండో విధానం. ఇలా చేసుకుంటూ పోయిన తర్వాత వీటి ద్వారా లబ్ధి పొందే ప్రజలందరికీ తెలుసు ఏం జరుగుతుందని. రోజు అదే పని మీద ఉంటే ఇది బంద్ అయిపోతుంది. అసలు పని చేయటం పని బంద్ చేసి రోజు వాళ్ళ గురించి మాట్లాడటం, వాళ్ళ గురించి ప్రెస్లో మాట్లాడటం, వాళ్ళ గురించి ఆలోచన చేయటం, వాళ్ళ దాన్ని ఖండించుకుంటూ కూర్చునే పరిస్థితి కాదు కదా. పాలన అంటే నిత్యం ప్రజల కోసం పనిచేయటం, 24 గంటలు ఆలోచన చేసి ఏం చేయాలి, ఇంకేం చేస్తే బాగుంటుంది, ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని కేవలం పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీపడేట్టు చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయాలనే ఆలోచన మాకెవరికి లేదు. మాకు ఒక నిబద్ధత, ఒక ఆలోచన, ఒక తపన, ఒక తృష్ణ, ఒక లక్ష్యం, ఈ సమాజం బాగుపడాలని, ఈ తెలంగాణ బాగా అభివృద్ధి చెందాలని ఆలోచనతో మొత్తం. అందుకే తెలంగాణ రైజింగ్ అని ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. చివరిగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మీరు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో మండు టెండలో భాగంగా ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఖమ్మం వరకు కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజల కష్టాలను కానీ మొత్తం దగ్గరుండి కూడా చూసినటువంటి వ్యక్తి, దాన్ని ఫుల్ఫిల్ చేయగలరని మీరు హామీ ఇస్తారా ప్రజలకి? సంపూర్ణంగా. ఆ రోజు చూసినటువంటి సమస్యలు కానీ, లేకపోతే ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభలపై ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, వీటన్నింటినీ కూడా మేము అమలు చేసే ప్రక్రియలోనే ముందుకు పోతున్నాం తప్ప ఏదో కేవలం రాజకీయాల కోసం ఇప్పుడు పాలన చేసే పరిస్థితుల్లో లేవు. ఇచ్చినటువంటి హామీలు ఏంటి, భవిష్యత్తులో వీళ్ళని ఎట్లా బాగు చేయాలో,
అసలు ఈ రాష్ట్రం ఏ రకంగా ముందుకు పోవాలనే ఆలోచన తప్ప మాకు వేరే రకమైన ఆలోచన లేదు. అందుకోసమే ఇవన్నీ చేయగలుగుతున్నాం, చేసుకుంటూ మేము అంతిమంగా ఇవన్నీ చేసుకుంటూ పోతాం. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలకే నిర్ణయం వదిలేస్తాం. ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం, మీకోసమే ఆలోచన చేస్తున్నాం. ప్రజలు తీర్పిస్తారు. ప్రజల తీర్పుని ఎవరైనా గౌరవించాల్సిందే. మీరు మీ పాలన బాగాలేదని, మీ దోపిడీ ఎక్కువైందని, మీరు అడ్డగోలుగా చేస్తున్నారని, ఇటువంటి రాజ్యం కోసంగా తెలంగాణ తెచ్చుకుందని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు. ఈ ప్రజల లక్ష్యాలని, ఆలోచనల్ని చేయగలిగేది, ఆశలు నెరవేర్చగలిగేది కాంగ్రెస్ పార్టీ అని నమ్మి మాకు ఓట్లేసి గెలిపించి పంపించారు. చేస్తూ ఉన్నాం. అరే 6 నెలలు కాలేదు, 3 నెలలు కాలేదు, అప్పుడే ఏదో ఏదో ఆరిపోయినట్టు ఆక్రోషంతో బయటకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడతారు. ఎవరు ఒక పద్ధతి ఉండాలి కదా మాట్లాడేది. దానికి కూడా ఒక భాష ఏంటి, ఆ విధానం ఏంటి? భాష విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నారని కేటీఆర్ నిన్న చిట్చాట్లో ఆ విధంగా మాట్లాడడం తప్పని కూడా చెప్తున్నారు. అరే మీరు అడ్డగోలుగా మీరు ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతూ ఉంటే ఎట్లా? మాట్లాడుకుంటూ పోతూ ఉంటే ఒక స్థాయిలో ఒక ముఖ్యమంత్రిని ఎవరైనా ఎప్పుడైనా మేము గతం 10 ఏళ్ళు మేము అపోజిషన్లో ఉన్నాం, ఎప్పుడైనా ముఖ్యమంత్రిని లేకపోతే మంత్రులను ఆ రకంగా మాట్లాడామా? మాట్లాడలేదే. ఒక విధానపరమైన నిర్ణయం పైన మాట్లాడాం, విధానపరమైనే చర్చించాం, తప్పుగా ఎత్తి చూపించాం. కానీ వ్యక్తిగతంగా ఈ నిందారోపణలు కూర్చునేప్పుడు మేము గౌరవించాం. మీకు ఏది ఆ సోయి ఉండాలి కదా, ఆ గౌరవం ఏది అసలు? ఓ ప్రభుత్వం అన్నా, ఆ ప్రభుత్వాన్ని నాయకత్వం ఇచ్చేటువంటి నాయకుడు అన్నా ఆ రకంగా చూడాలి కదా మీరు. రైట్, చూడొచ్చు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఆరోపణలు చేసినా ప్రజల శ్రేయస్సే తమకు ముఖ్యం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్తామని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.